తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. విశాఖలో భారీ అగ్ని ప్రమాదం. ఒక్కసారిగా విశాఖ ప్రజలు ఉలికిపాటుకు గురయ్యారు. దట్టమైన పొగలు వన్ టౌన్ ప్రాంతం నుంచి కమ్ముకొని రావడంతో సిటీలో ఉన్న ప్రజలు సైతం అసలు ఏం జరుగుతోంది, ఎక్కడి నుంచి దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయని సమాచారం తెలుసుకునే లోపే విశాఖలో వన్ టౌన్లో స్టేడియం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్క్రాప్ గుడౌన్లో చెలరేగినటువంటి మంటలు పూర్తిగా మీరు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపు 10కి పైగా సిటీ పరిధిలో ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్లు అన్నింటినీ కూడా రప్పించి ఒకవైపు ఫోమ్ మరొక వైపు వాటర్ స్ప్రే చేస్తూ కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నం గంటన్నర పాటు జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ మంటలు కొద్దిపాటుగా మాత్రమే అదుపులోనికి వచ్చాయి. ఎందుకు ఇంత ఉలికిపాటుకు గురవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు ఒక్కసారిగా ఈ స్క్రాప్ గొడవలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం వల్ల విశాఖలో ఉన్న వన్ టౌన్ ప్రాంతవాసులు అయితే కనుక పరుగున ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు అంటే సమీపంలోనే ఒక పెట్రోల్ బంక్ ఉంది, మరొక వైపు పక్కనే టింబర్ డిపో కూడా ఉంది. ఈ ప్రమాదం ఇమీడియట్గా అదుపులోనికి రాకపోతే కనుక భారీ స్థాయిలో ఈ ప్రమాదం కాస్త తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఏం జరగబోతుందో, తీవ్రమైన నష్టం జరగబోతుందో అనేటటువంటి ముందస్తు అంచనాల మేరకే ఇక్కడికి ఇమీడియట్గా ఫైర్ ఇంజన్లు అన్ని కూడా రప్పించి అలాగనే ఫైర్ ఫైటర్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎంతసేపటి నుంచి చేస్తున్నట్టు కూడా ఇప్పుడు కాస్త అదుపులోనికి వచ్చే ప్రయత్నాలు కనపడుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ జనాలు కూడా అసలు ఏంటి స్క్రాప్ గొడౌన్లో ఒక్కసారిగా మంటలు అంటుకోవడానికి కారణం ఏంటి అని ఆ స్క్రాప్ ఓనర్ని, ఆ షాప్ ఓనర్ని అడిగినప్పుడు కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదంగా వాళ్ళు చెప్తున్నారు. సో పూర్తిగా మంటలను అదుపు చేసిన తర్వాత మాత్రమే మేమేమైనా మీకు సమాచారం ఇవ్వగలుగుతామని చెప్పి కూడా అగ్నిమాపక సిబ్బంది అధికారులు కూడా చెప్పడం జరుగుతోంది. మీరు చూస్తున్నారు కదా, గంటన్నర క్రితమైతే మాత్రం అసలు రూపురేఖలు మారిపోయాయి వన్ టౌన్ ప్రాంతంలో. ఒక్కసారిగా ఈ గోడౌన్లో నుంచి ఎగసి పడుతున్న మంటలు అదుపు చేయటం చాలా కష్టంగా మారిపోయింది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున ఎగసి పడుతున్న మంటలు దేనివల్ల జరిగింది, ప్రమాదం ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది తెలుసుకోవాలనే ఆసక్తితో కూడా పరుగులు పెట్టినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ మీరు చూస్తే కనుక స్టేడియం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ దుకాణం అంతా కూడా స్క్రాప్కి సంబంధించింది. ఎక్కువగా ఐరన్ ఉంటుంది. తర్వాత మీరు చూస్తే కనుక వెహికల్స్ ఏవైతే డ్యామేజ్ అయి ఉంటాయో ఆ స్క్రాప్కి సంబంధించిందిలో ప్లాస్టిక్ మెటీరియల్ కూడా ఉంటుంది. ఎక్కువగా అగ్ని మండడానికి కారణమైనటువంటి రసాయనాలు కూడా ఉండటం, ఇట్లాంటి పెట్రోల్కి సంబంధించినటువంటి ఈ కెమికల్స్ ఉండటం, ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి సో నిజానికి ఇలాంటి అగ్ని ప్రమాదాలు భారీ స్థాయిలో జరిగినప్పుడు ఫైర్ ఫైటర్స్ యొక్క శ్రమ ఎంతలా ఉంటుందంటే ప్రాణాలకు తెగించి ఈ ప్రమాదం మరింత తీవ్ర రూపం దాల్చకముందే వాళ్ళ అదుపులోనికి చేసేందుకు వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టే పరిస్థితి ఉంటుంది. సో మీరు ఒక్కసారి స్క్రీన్ పైన విజువల్స్ చూస్తే కనుక దట్టంగా పొగలు వ్యాపించడమే కాదు, మంటలు చెలరేగడమే కాదు, దాంట్లో నుంచి ఒక సౌండ్స్ కూడా వస్తున్నాయి శబ్దాలతో. అవేమైనా మీదకొచ్చి పడతాయేమో అనే ఒక భయం కూడా జనం పరుగులు పెడుతున్నారు. మరొక వైపు ఏం జరుగుతోంది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ వరుసగా స్టేడియం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ స్ట్రీట్లో కంప్లీట్గా మనం చూస్తే కనుక స్క్రాప్ దుకాణాలు, అలానే టింబర్, అలానే గ్యాస్ ఏజెన్సీ కూడా ఉంది. సో మనం స్పాట్కి వచ్చే టైంలో కూడా ఒక లారీతో సిలిండర్లకు ఒకవేళ ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి ముందస్తుగానే ఆ సిలిండర్లతో ఉన్నటువంటి వెహికల్ని కూడా తరలించడం జరిగింది హుటాహుటిన. ఇదంతా కూడా ఇమీడియట్ యాక్షన్ చేయకపోతే కనుక కొన్ని సందర్భాల్లో సమయస్ఫూర్తి, టైమింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. గతంలో కూడా మనం విశాఖలో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదాలని చూస్తూ ఉన్నాం. మెయిన్ ఫైర్ సర్వీస్ అవైలబుల్ సూపర్ మేడం, సూపర్ ఫైర్ సర్వీస్ అవైలబుల్ సూపర్. వాళ్ళు టైమింగ్కి రావడం వల్ల మొత్తం దానివల్ల సూపర్ కంట్రోలింగ్. ఇక్కడ జనరల్లీ ఏమున్నాయి షాప్స్ అన్నీ కూడా ఇదే మేడం, ఐరన్, ఈ స్క్రాప్ మేడం, మొత్తం స్క్రాప్. ఓన్లీ మెయిన్ ఫైర్ సర్వీస్ బాగా హెల్పింగ్. ఓకే మేడం. ఎక్కువగా ఫైర్ అసలు కంట్రోల్ అవ్వట్లేదు మేడం, అసలు కంట్రోల్ అవ్వట్లేదు. ఇక్కడ ఓన్లీ స్క్రాప్ చేస్తారు మేడం, అది ప్లాస్టిక్ గొడవము. ఇది ఐరన్ కార్లు అవన్నీ కటింగ్ చేస్తారు. దానివల్ల ఫైర్ అయింది అనుకుంటున్నాను నేనైతే. బ్యాక్ సైడ్ పెట్రోల్ బంక్ ఉంటుంది, ఆ పక్కన గ్యాస్ కూడా ఒకటి ఉంటుంది. ఇది ఇంచుమించు ఒక 1.5 గంటన్నర సేపు అవుతుంది. ఇప్పుడు కూడా కంట్రోల్ అవ్వట్లేదు. ఆల్రెడీ 4 వచ్చాయి ట్యాంకర్లు. ఈ 4 వచ్చి ఉన్నాయి.
కానీ అయినా ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు. వాళ్ళ మటుకు వాళ్ళు ట్రై చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, కానీ కంట్రోల్ అవ్వట్లేదు. కొద్ది శబ్దాలు కూడా వస్తున్నాయి అంటే ఫైర్ అవ్వట్లేదు మేడం. వాళ్ళు లోపల సెంటి బాటిల్ ఇస్తున్నారు, దానివల్ల కంట్రోల్ అవుతుంది అనేసి ఆ బాటిల్ ఇస్తున్నారు, బాంబులు లాంటివి. దానివల్ల కొంత కంట్రోల్ అయితే మటుకు అవుతుంది, కానీ కొంచెం టైం పడుతుంది. ఈ వీటికంటే ఎందుకు ప్లాస్టిక్ కరిగిపోయి దానివల్ల ఫైర్ అవుతుంది, ఇంకా ఇది అవుతుంది. మీరు కూడా పక్కనే షాప్స్ అన్నీ కలిసే ఉన్నాయి కదా ఒకదాంతో ఒకటి, సో ఒక దగ్గర ప్రమాదం జరిగినా కూడా పక్కదానికి కూడా అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే స్ప్రెడ్ అయ్యి అంటే దీని పక్కన కర్రల డిపో ఉంది మేడం. పెద్ద టింబర్ ఇటుపక్క అయితే మటుకు రేకులు అవన్నీ అమ్ముతారు. దానివల్ల ఇటుపక్క అయితే ప్రాబ్లం లేదు, ఇటుపక్క రిస్క్ అనేది ఉంది, కర్రల డిపో ఉంది కాబట్టి దానివల్ల అయితే ప్రాబ్లం లేదు. అంటే వాళ్ళు సండే కాబట్టి స్టాఫ్ కూడా ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు చాలామంది, అంటే సెలవులు కాబట్టి. దాన్ని బట్టి మరి ఎలా ఫైర్ అయింది అయితే మటుకు తెలియదు. ఇంకా అయితే ఫైర్ అయితే ఆగట్లేదు మేడం. చూడండి ఒకసారి చూస్తున్నాం. ఫైర్ ఫైటర్స్ వాళ్ళ సర్వీస్ గురించి ఏం చెప్తారు? అసలు అంత సర్వీస్ అయితే వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ సర్వీస్ అయితే వెరీ గుడ్, చాలా బాగా చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు అగ్నిమాపక సిబ్బంది సాహసోపేతమైన చర్యలనే చెప్పాలి. నిజానికి అది వాళ్ళ డ్యూటీ అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రాణాలు కూడా రిస్క్లో పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అంత పెద్ద రెస్క్యూ చేస్తే కానీ ఈ ప్రమాదం అదుపులోనికి వచ్చే పరిస్థితి ఉండదు. ఒకవేళ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే కనుక పక్కన చాలా షాపులు ఉన్నాయి, ఇవాళ సండే, సో పబ్లిక్ ఉండరు, కానీ ఇందులో పనిచేసే స్టాఫ్ ఉండరు, కానీ ఇక్కడ ఏ ప్రమాదం జరిగినా ఇమీడియట్గా తెలుసుకోవడం కూడా కష్టమవుతుంది. కానీ ఒక్కసారిగా వైజాగ్ సిటీ మొత్తం ఇక్కడి నుంచి జరిగిన ప్రమాదం నుంచి వ్యాపిస్తున్న పొగలు మొత్తం స్ప్రెడ్ అవ్వడం వల్ల ఎక్కడో భారీ ప్రమాదం జరిగింది అనేటటువంటి ఒక సమాచారం అయితే ఇప్పటికే జనాల్లోనికి బలంగా వెళ్ళింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తం స్టేడియం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్ట్రీట్లో మొత్తం స్క్రాప్ దుకాణాలు, గ్యాస్ ఏజెన్సీ, అలానే సమీపంలోనే ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఇట్లా ఇవన్నీ దగ్గరగా ఉండటం వల్ల ఇది కంట్రోల్లోకి రావాలి అనేది ప్రతి ఒక్కరు పరుగును పెట్టి ఒకవైపు ఫైర్ సిబ్బంది నిర్విరామంగా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు ప్రాణాలకు తెగించి, మరొక వైపు పబ్లిక్ కూడా తమ వంతు సాయం చేస్తున్నారు. సో వీరంతా కూడా చూస్తున్నారు కదా అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ప్రమాదానికి కారణం ఏంటి అని తెలుసుకోవడానికే వచ్చిన వాళ్ళంతా వీళ్ళు. ఎందుకంటే జనరల్గా ఒక నాలెడ్జ్ కూడా చాలా అవసరం. అలానే ఇలాంటి ఏదైనా షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ ఇంకేదైనా ఇష్యూ వల్ల చిన్నపాటి అగ్ని ప్రమాదం స్టార్ట్ అయినప్పటికీ కూడా వాటిని ఇమీడియట్గా కంట్రోల్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా వీళ్ళు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే సేఫ్టీ ఆడిటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మంటలు మరింతగా చెలరేగటానికి, అగ్ని మరింత వ్యాపించడానికి కారకమైనటువంటి కెమికల్స్ కావచ్చు, మెటీరియల్స్. ఇక్కడ మనం చూడొచ్చు ఈ కార్లు, వెహికల్కి సంబంధించినటువంటి స్క్రాప్ వల్ల ఇక్కడ ఐరన్ మెటీరియల్తో పాటు ఫోమ్ కూడా ఉంటుంది. జనరల్గా ఈ సీట్ కవర్స్ కావచ్చు, దీనికి సంబంధించి ఆయిల్తో కూడిన ఈ మెటీరియల్, ఇవన్నీ ఉండటం వల్ల కూడా ఈ మంటల తీవ్రత మరింత పెరగడానికి కారణమవుతుంది. ఏదేమైనప్పటికీ దాదాపు 10 ఫైర్ ఇంజన్లు పైన ఇక్కడికి చేరుకున్నాయి. గంటన్నర పైన అవుతుంది, ఇప్పటికీ నడుస్తోంది, ఇంకా రెస్క్యూ కొనసాగుతోంది. మంటలు పూర్తిగా అదుపులోనికి వస్తే కానీ వీరెవరు కూడా కూల్ అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పక్కనే టింబర్ డిపో ఉంది, వాళ్ళు కూడా ఇమీడియట్గా అలర్ట్ అయ్యి వాళ్ళు రెస్క్యూ కొనసాగించుకుంటున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి మంటలు స్ప్రెడ్ అయితే మళ్ళీ అది ఇంకొక ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అలర్ట్ అయ్యారు. సో మొత్తానికి విశాఖలో జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా విశాఖ ప్రజలు ఉలికిపాటుకు గురయ్యారు.